Hi friends, Himanshi Tokas, the first Indian player to reach world number one in junior ranking, is associated with which sport? మన ఇండియా తరపున ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ ఈ ర్యాంక్ పొందడం జరిగింది. సో ఆ హిమాన్షి టోకస్ అనే పర్సన్ ఏ స్పోర్ట్ కేటగిరీకి చెందిన పర్సన్? సో క్వశ్చన్ ఆన్సర్ చేయండి అమ్మా. సో టైం అప్ నానా. హిమాన్షి టోకస్ అనే పర్సన్ జూడో అనే గేమ్కి చెందిన ప్లేయర్. సో జూడో ఈజ్ ఎ టైప్ ఆఫ్ రెజ్లింగ్. సో జూడో ఈజ్ ఎ నేషనల్ గేమ్ ఆఫ్ జపాన్ అని చెప్పొచ్చు. ఓకే, జపాన్కి సంబంధించి మనకి సుమో రెస్లింగ్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సో జూడో కేటగిరీకి సంబంధించిన ప్లేయర్ అయినా మనకి సౌత్ ఢిల్లీకి సంబంధించి వచ్చే పర్సన్. సో జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా పంకజ్ నక్వి అనే పర్సన్, ఎవరినారా పంకజ్ నక్వి అనే పర్సన్ని జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ పర్సన్ పేరు హిమాన్షి టోకస్ అనే పర్సన్ ఏ క్రీడకి చెందినవాడు? సో జూడో ఏ కంట్రీ నేషనల్ గేమ్? సో దానికి ఉన్న మరొక పేరు మనకి సుమో రెజ్లింగ్ అనే పేరు కూడా మనం పిలవచ్చు. సో జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. మనకి సెంట్రల్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్గా మాన్సుఖ్ మాండవి అనే పర్సన్ మనకి పనిచేయడం జరుగుతుంది. సో నేషనల్ స్పోర్ట్స్ డే మనకి August 29. సో మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంటే కనుక 2012. ద ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే 2012 August 29. థ్యాంక్ యూ.